దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన నీ త్రోవలను సరళము చేయును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన స్వరక్తమిచ్చి కొన్న సంఘమైన మనలను గురించి దేవుడు చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. నీకు ముందుగా నడుస్తూ మెట్టగా ఉన్న స్థలాలన్నీ కూడా సరళం చేస్తా అన్నాడు. అలాగే నీ ఎదుట కొండలను చదును భూమిగా మారుస్తాను అన్నాడు. అంత మాత్రమే కాదు, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచజాలవు, అగ్నిలో పడినప్పుడు అవి నిన్ను కాల్చజాలవు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వెళ్తున్నప్పుడు నీకు ముందు వెనుక ప్రక్కల నేను నిన్ను ఆవరిస్తాను అన్నాడు. ఇంకా చెప్పాలంటే మీ మధ్యలో నేను అగ్నిగా ఉంటాను అన్నాడు. చూడండి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా తన ప్రజలైనటువంటి వారిని మార్గంలో ఎలాంటి హాని లేకుండా అరణ్యంలో దేవుడు నడిపించినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. నిజమే అండి, అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండటం అది మన అదృష్టం. అది దేవుడు మనపైన చూపినటువంటి కృప, ఆయన కనికరమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమయంలోనైనా మన మార్గము సరళం చేయబడాలన్నా, మనం వెళ్ళే మార్గము మనకు జయమనుగ్రహించాలన్నా అక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అంటాడు. అంటే ఎప్పుడు మన మార్గాలు సరళం చేయబడతాయి? మన ప్రవర్తన ప్రభుకు అనుకూలంగా ఉండాలి. మన తలంపులు దేవుని తలంపులుగా మార్చబడ్డప్పుడు, అంటే మనల్ని సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు అది ఎలా ఉంటుందని ఉంది బైబిల్లో. మనకు ఇష్టము కాని చోటది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీకు ఇష్టము కాని చోటుకు ఆయన నడిపిస్తాడు అని ఉంది. మనకిష్టము కాని చోటు అది మనకెంతో కష్టంగా ఉంటుంది, మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ అది పరిశుద్ధాత్మకి ఇష్టం. అది అప్పుడు మనం అప్పగించుకున్నప్పుడు మన మార్గాలన్నీ సరళం చేయబడతాయి. మనం ఆయనకు అప్పగించుకోవటం అంటే ఆయన ఇష్టానికి మనం కష్టంగా నడవటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, భక్తులైనటువంటి వారు షడ్రత్ మేషక్ అబేద్నెగో అయితేనేమి, డానియేల్ అయితేనేమి, వారు అగ్నిలో పడ్డారు, సింహాల బోన్లో పడ్డారు. వారికి హాని కలగలేదు. కారణం ఏంటంటే వారి ప్రవర్తన అంతటి మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన పైన దేవుడు అధికారి అయి ఉంటే మనకు ఏ హాని కలగదు. అది ఎలాంటి పర్వతాలైనా చదును భూమిగా మార్చబడతాయి. కనుక మనం అప్పగించుకుందాం, సరళమైన మార్గంలో నడిచి ఆయన రాకడకు సిద్ధపడతాం. ప్రభువు అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్.